ఈ నెలలో మెడికల్ బోర్డును నిర్వహిస్తామని సింగరేణి సీఎండీకి ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే దళారుల వ్యవస్థ లేకుండా చూడాలని ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొర్మి రాజ్ కుమార్ కోరారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కుమ్రాయ్ భవన్లో ఏఐటీసీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజ్ కుమార్ మాట్లాడారు. 19వ తారీఖున లాభాల బోనసు ఎవరికైతే కార్మికులు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకు వస్తుంది. 21వ తారీఖున లాభాల వాటా చెల్లిస్తారు. ఫిబ్రవరి 6 తారీఖున ఏదైతే 11వ వేతనానికి సంబంధించి ఆ పరిధిలో ఉంటారో వాళ్ళందరికీ ఆ యొక్క వేతనం సంబంధించిన ఏరియర్స్ ఇస్తారు. అంతేకాకుండా నిన్న చైర్మన్ గారి పేరు మీద ఒక ప్రకటన కూడా విడుదలైంది. మెడికల్ బోర్డులో అవినీతి జరగకుండా ఈరోజు ఒక ఫైరవికారితనం ఉన్నది, దాన్ని తప్పక అణచివేస్తామని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ దీన్ని అంతా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సింగరేణికి ఒక అవినీతి మచ్చ సుమారుగా 10 సంవత్సరాలుగా మెడికల్ బోర్డుల పేరు మీద జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రతి సామాన్యమైన కార్మికుడు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇబ్బంది కలిగి ఉన్నారని అన్ఫిట్ చేసే పద్ధతిలో గతంలో కొమరయ్య గారు ఏదైతే మెడికల్ తండ్రి కొడుకుల ఉద్యోగం తండ్రిని అన్ఫిట్ చేసి కొడుకుని ఫిట్ చేసే విధంగా మధ్యలో దళారులు లేకుండా ప్రయత్నం చేస్తామన్న చైర్మన్కు మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఫైరవకారి విధానాన్ని రద్దు చేసి అర్హత గల కార్మికులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మెడికల్ బోర్డుకు వాళ్ళందరికీ ఈరోజు మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసి కొడుకులకు ఉద్యోగం ఇచ్చే పద్ధతి ఈరోజు ఇది కొనసాగాలి.